బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం భేటీ అయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరిగిన భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత దిశానిర్దేశం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరఫున వినిపించాల్సిన వాదనపై పలు సూచనలు చేశారు. అటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 15 నెలలు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. దీంతో వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ తదితర అంశాలపై కూడా మార్గనిర్దేశం చేశారు. సాగు, తాగునీటి సమస్యలు, రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేలా వాదనలు ఉండాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లెవెల్ ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. దానికి సంబంధించి కేసీఆర్ ఏం దిశానిర్దేశం చేస్తారు లెవెల్? సమావేశం దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. రేపు శాసనసభ సమావేశాలు నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం ఉంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సంబంధించి ఎలా వ్యవహరించాలనే దానిపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇవాళ రాష్ట్రంలో 15 నెలల కాంగ్రెస్ పాలనలో రైతాంగం కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, ఇటు పెన్షన్దారులు కావచ్చు, ఇటు ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రతి ఒక్క ఏ వర్గం చూసినా ఇవాళ ఇబ్బందుల పాలవుతుంది. నిరసన వ్యక్తం చేసిన తరుణంలో ప్రజలకు ఏ విధంగా మనం ముందుకెళ్లాలి, ప్రజలకు ఒక వారధిగా, ప్రజలకు ఒక వారధిగా ఉండి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం నేపథ్యంలో ఆయా సమస్యలపైన నిత్యం పోరాడుతూనే ఉన్నాం. ఖచ్చితంగా శాసనసభలో కూడా ఇదే అంశాలపై కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఏదైతే గత 10 సంవత్సరాల పాలనలో నాడు సంపద సృష్టించి పేదలకు పంచాలనే నినాదంతో ముందుకెళ్తే ఇవాళ 15 నెలల పాలనలో అప్పులు చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదని చెప్పేసి కూడా అధినేత ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తుంది. అప్పుల విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. అప్పుల విషయంలో ఇవాళ అప్పులు చేసి ఏం చేశారనే ఆలోచన కూడా ఇవాళ ప్రజల్లో వస్తుంది. అందుకు అనుగుణంగా మనం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఇవాళ 1,00,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి ఏం చేశారంటే శూన్యంగానే కనిపిస్తుంది. కానీ వారు మాత్రం 1,00,000 కోట్లు అప్పులు చేశారని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు సాగునీరుకు సంబంధించి రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవాళ సాగునీరు రంగం అంతా కూడా పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయింది. ఇవాళ ప్రాజెక్టులకు పూర్తిగా పక్కన పడిపోయాయి. ఇవాళ ప్రాజెక్టుకు సంబంధించిన నీటిని వాడుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కృష్ణా మేనేజ్మెంట్ బోర్డును అడగడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇవాళ కనీసం కూడా పట్టించుకున్న పాపాన పోలే. దాంతో ఇవాళ రైతులంతా కూడా అరిగోసపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు పచ్చని మాగాణులుగా ఉన్న పొలాలు ఇవాళ మరొకసారి పశువులకు మేతగా ఉపయోగపడుతున్నాయే తప్ప పంటలు రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో దేనికి సంబంధించి, ఏ ఇష్యూస్ కి సంబంధించి ఎస్పెషల్లీ వాయిస్ అవుట్ చేయబోతున్నారు, దేన్ని అడగబోతున్నారు? సంబంధించిన సమస్యనే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా దిశానిర్దేశం చేశారు. ఇవాళ రైతులు ప్రధానంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు పెరిగిపోయాయి కనుక ఇప్పటికే రైతు అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు అధ్యయన కమిటీ ఇప్పటికే పలు జిల్లాల్లో తిరిగింది. వారికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసిన రిపోర్టుకు సంబంధించి కూడా సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అధినేత దిశానిర్దేశం చేశారు. ఇవాళ విత్తనాల కొరుతుంది, ఎరువుల కొరుతుంది, నీటి కొరుతుంది. ఏ ఒక్క వర్గానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయడం లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఖచ్చితంగా రానున్న ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఒక ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఇటు రిజర్వేషన్లకు సంబంధించి ఎన్నికలకు ముందు 42% రిజర్వేషన్లు కల్పిస్తాం, బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి కూడా కామన్ డిక్లరేషన్ చేశారు. అగ్రనాయకత్వం అంతా వచ్చారు. కానీ వాళ్ళ స్థానిక సంస్థల్లో ఎన్నికలు లేవు, ఆ రిజర్వేషన్ల అమలు లేదు కనుక ఆ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని
కావచ్చు, స్థానిక సంస్థలలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మొద్దు నిద్రను ఖచ్చితంగా వీడినాడే విధంగా ప్రభుత్వంపై మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అధినేత దిశానిర్దేశం చేసి తెలుస్తుంది. అంతేకాకుండా స్థానిక సంస్థలో ఎన్నికల నిర్వహణ లేకపోవడం పట్ల ఇవాళ చాలా నిధులు కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ ఉంటాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు స్థానికంగా ఉన్న సర్పంచులకు ఇక్కడ నిధులు కేటాయించిన అప్పుడు మాత్రమే ఆ నిధులను వాడుకునే వెసులుబాటు. ఆ నిధులు వాడుకోవడం కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది కనుక ఆ నిధులను వాడుకునే విధంగా కూడా ప్రభుత్వంపై ఒక పోరాటం చేస్తుంది. అదే శాసనసభ వేదికగా ఎక్కడికక్కడ కడిపారేయాలని చెప్పేసి కూడా అధినేత చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రారంభమైన 3 గంటలు కూడా ఒక కీలక అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించారు. సాగునీటి వనరులు కావచ్చు, ఇటు నీటి ఎద్దడి కావచ్చు, వాళ్ళ మహిళలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో ల్యాండ్ ఆర్డర్ దెబ్బతింది. ఇటు పట్టణాల్లో కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. పారిశుద్ధ్యంలో కొట్టుమిట్టాడుతుంది. అన్ని సమస్యల విషయంలో కూడా ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది కనుక దానికి అనుగుణంగానే ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా ఈ శాసనసభ వేదికలుగానే మనం ఉపయోగించి ప్రజలకు మరింత చేరువై వారికి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు కూడా ముందుంటుంది కాబట్టి ఆ దిశగానే మనం పోవాల్సిన అవసరం ఉందని కూడా అధినేత కేసీఆర్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ బీఆర్ఎస్ అనేక పోరాటాలు చేస్తుంది. ఇంటా బయట ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ముందుకెళ్లాలి కనుక ఈ శాసనసభ సమావేశాల్లో సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇటు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ప్రియా.